అప్పు అయితే మాయ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇలా అడుగుతూ ఉంటుంది, మర్యాదగా మాయ ఎక్కడుందో చెప్పు, ఎప్పుడొస్తుందో చెప్పు అనైతే అడుగుతూ ఉంటుంది. అదే టైంలో మాయ బయట నుంచి లగేజ్తో వస్తూ ఉంటుంది. అది చూసి కావ్య వాళ్ళు మాయ కాస్త అలా చూస్తూ ఉంటారు. రుద్రని కూడా మాయని వాళ్ళు ఫాలో అవుతూ రుద్రని కూడా చూస్తూ ఉంటుంది. ఇక మాయ ఏం చేయలేక వాళ్ళని చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక పారిపోతూ ఉంటుంది. అది చూసి కావ్య వాళ్ళైతే ఇలా అంటూ ఉంటారు, నువ్వు ఇంతవరకు ఏం చేసావో చెప్పు, ఎన్ని తప్పులు చేసావో చెప్పు అని అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే మాయకి ఏం మాట్లాడాలో తెలియక కంగారుగా ఉంటుంది. అది చూసి నువ్వేం చేసావో చెప్పకపోతే మాత్రం నేను ఇక్కడి నుంచి విడిచిపెట్టేదే లేదు అని కావ్య గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి మాయ అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అలా పారిపోతున్న మాయ వెనకాతల కావ్య అప్పు పరిగెడుతూ ఉంటారు. ఇక రుద్రాని అయితే కారులో నుంచి అలా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. కావ్యను అప్పు అయితే ఆగు మాయ ఆగు అని అయితే అంటూ ఉంటారు. ఇక అప్పు వాళ్ళు కాసి కావ్య చూసేసరికి రుద్రాని తన కారుతో మాయని గుద్దేస్తూ ఉంటుంది. అలా గుద్దగానే మాయ పక్కన రాయిని గుద్దేసి పడిపోతూ ఉంటుంది. అది చూసి రుద్రాని పని పూర్తయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రుద్రానినైతే మాయనైతే కావ్య అప్పు మాయ లెగు అని అయితే మాయ దగ్గరికి అప్పు కావ్య వెళ్తూ ఉంటారు.